తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన విధ్వంసం గత పాలకులు సృష్టించింది. తెలంగాణ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TSWRIDCL తో తీసుకున్న రుణాలకు మళ్ళా రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ REC అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కొరకు ఆ కార్పొరేషన్ల పేరు పైన కూడా ప్రభుత్వాన్ని మధ్యవర్తిగా పెట్టి 1000 కోట్లు అప్పుగా ఇచ్చింది. సుమారు 94,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సంపద వారి అభివృద్ధికి ఉపయోగపడకుండా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కొరకే పెడితే ఆ అప్పులు నువ్వు ఇప్పుడు ఎందుకు కడతలేవని కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. మీ నాన్న చేసిపోయిన అప్పులనే ఇవాళ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు అంటారు. అప్పుడు కాంట్రాక్టర్లకు మీ నాన్న ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులకు అప్పులు తెస్తే అప్పులను ఇప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ కట్టాలి, సర్పంచ్లే ఈ కాంగ్రెస్ పార్టీ కట్టాలి. ఎందుకు కడతలేవు రుణాలను, కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలను ఎందుకు చెల్లిస్తలేవు అని కవితకు అడుగుతున్నావు కదా. అంత అప్పు చేసి కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నాన్న అని మీ నాన్న అడుగు. 94,000 కోట్ల ప్రాజెక్టు పెట్టి లక్షల కోట్లు అప్పు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గుడిబండగా చేయాల్సిన అవసరమే వచ్చింది నాన్న కేసీఆర్ గారు అని మీ నాన్న అడుగు ఫస్ట్. ఇలా 2 లక్షల కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏం చేసింది అంటావు. సుమారు 150,000 కోట్లు మీరు చేసిన అప్పులకే, 8 లక్షల కోట్ల అప్పులకే ఇవాళ 150,000 కోట్లు, నెలకు 7,000 కోట్లతో ఇవాళ 18 నెలల్లో సుమారు 1,40,000, 1,30,000 కోట్లు ఆ మిత్తులకే సరిపోయింది. అది గుర్తెరుకొని మాట్లాడాలని కవితను సూచిస్తున్నా.